హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో భాగంగా సోషియాలజీ సబ్జెక్ట్ నుంచి ఎక్కువగా మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్లో మనం భారతీయ సమాజం లక్షణాలు, అదేవిధంగా ఇంకా ఎలాంటి టాపిక్స్లో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ది పీపుల్ ఆఫ్ ఇండియా అను గ్రంథమును ఏ సంవత్సరంలో రచించారు? ఆన్సర్ సి, 1915వ సంవత్సరంలో. నెక్స్ట్, 1901లో జనాభా లెక్కల సేకరణ కమిషనర్ ఎవరు? ఆన్సర్ బి, రీస్లే. నెక్స్ట్, భారతీయులను జాతులుగా రీస్లే గుహాలు కాకుండా వర్గీకరించిన వారు ఎవరు? ఆన్సర్ సి, 1 మరియు 2. ఏసి హడన్, వాన్ ఈక్ స్టేట్, గిఫ్రీ రగ్గిరి సర్కార్ వీరు. నెక్స్ట్, క్రింది వానిలో సర్వత్రా ఆమోదయోగ్యమైన జాతుల వర్గీకరణ ఏది? ఆన్సర్ ఏ, గుహ వర్గీకరణ. నెక్స్ట్, ఇండియాలో నిగ్రిటో లక్షణాలు ఉన్నాయన్నది ఎవరు? ఆన్సర్ డి, పైవారందరూ. గుహ, ఎస్సి హడన్, గిఫ్రీ రగ్గేరి. నెక్స్ట్, లెడ్డిట్ జాతి లక్షణాలు ఇండియాలో ఉన్నాయని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఏ, సర్కార్, వాన్ ఈక్ స్టేట్. నెక్స్ట్, ఆస్ట్రిక్ భాషా కుటుంబాన్ని ద్రావిడ భాషా కుటుంబం నుంచి వేరు చేసి ముండా భాషా కుటుంబం అని పేరు పెట్టిన సమాజ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బి, మాక్స్ ముల్లర్. నెక్స్ట్, ఏ భాషా కుటుంబానికి సవర భాష చెందుతుంది? ఆన్సర్ సి, ఆస్ట్రిక్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో హిందూ సమాజం మూలాధారాలు పేర్కొనండి. ఆన్సర్ డి, పైవన్నీ. చతురాశ్రమ ధర్మాలు, వర్ణ వ్యవస్థ, చతుర్వేద పురుషార్థాలు ఇవి హిందూ ధర్మంలో ఉన్నటువంటి మూలాలు. నెక్స్ట్, మలయాళం, తెలుగు, గోండి, కన్నడం, తమిళం, తలు, ఎరుకల భాషలు ఏ భాషా కుటుంబానికి చెందును? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ సి, ద్రావిడ భాషా కుటుంబానికి చెందును. నెక్స్ట్, ఈశాన్య భారత్లో మాంగోలాయిడ్ జాతికి చెందిన తెగల భాషలు ఏ భాషా కుటుంబానికి చెందుతాయి? ఆన్సర్ ఏ, సైనో టిబెటన్. నెక్స్ట్, భారతదేశంలో గిరిజనుల పాశ్చాత్యీకరణ, ఆధునీకరణకు ప్రధాన పాత్ర వహించిన మతం ఏది? ఆన్సర్ ఏ, క్రైస్తవం. నెక్స్ట్, ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ఇండియాలోని పాలనా భాషలు ఏవి? ఆన్సర్ డి, పైవన్నీ. సంస్కృతం, పారసిక, ఆంగ్లం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భాషాపరమైన మైనారిటీలను గురించి భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలు వివరిస్తున్నాయి? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ డి, పైవన్నీ. నిబంధన 29, నిబంధన 30, నిబంధన 347. నెక్స్ట్, పియర్సన్ ఇండియాలో ఎన్ని భాషలు, ఎన్ని మాండలికాలు ఉన్నాయని వెల్లడించాడు? ఆన్సర్ బి, 179 భాషలు, 544 మాండలికాలు ఉన్నాయని వెల్లడించాడు. నెక్స్ట్, భారత్లో హిందూ ముస్లింల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సి, కేరళ. నెక్స్ట్, భారతదేశంలో బౌద్ధుల జనాభా అధికంగా గల రాష్ట్రాలు? ఆన్సర్ ఏ, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.